ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి నివారణ అక్షర తులాభార కాల భైరవాయ నమో నమః. హరి ఓం. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ సనాతన ధర్మ సంరక్షకులకి అలాగనే జ్యోతిష అభిమానులకు అందరికీ కూడా ముందస్తుగా తెలుగు ఉగాది పండగ శుభాకాంక్షలు. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో అందరికీ శుభాన్ని, జయాన్ని, లాభాన్ని, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనసారా కాళభైరవ స్వామి వారిని వేడుకుందాం. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, మీనరాశిలో శని రాహుల సంచార స్థితితో ఉగాది పండగ ప్రారంభం అవుతుంది. అదే కాకుండా ఈ సంవత్సరము మనకు మే నెలలో రాహుకేతులు మారడం, అలాగనే దేవగురు బృహస్పతి మిథున రాశిలోకి సంచారం చేయడం జరుగుతుంది. మేషరాశి వారికి ఈ సంవత్సరము ఆదాయ వ్యయము, రాజపూజ్యము, అవమానం ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 4 పాదాలు, కృతికా నక్షత్రంలోని 1 పాదం కలిపితే మేషరాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చు, చే, చో, లా, లీ, లు, లే, లో, ఆ అక్షరాల వారందరూ కూడా మేషరాశి జాతకులే. మేషరాశి యొక్క అధిపతి కుజ భగవానుడు. వీరికి ఈ సంవత్సరము ఆదాయం 12, వ్యయం 14. చూడండి విధి ఎంత వైపరీత్యమైనటువంటిదో. 14 రూపాయలు ఖర్చు ఉంటే కేవలం 12 రూపాయలు వీరు సంపాదించబోతున్నారంటే 2 రూపాయలు అప్పు కాబోతున్నారు. కనుక మనము ఏం తెలుసుకోవాలి అన్నట్లయితే వీలైనంత వరకు సమయం, ధనం వృధా చేసుకోవద్దు అని చెప్తుంది. అంటే స్వమర్థనంగా ఉన్న అధికమైన ఖర్చులు పెట్టినా ఖర్చులకు కళ్యం వేయలేకపోతే ఈ సంవత్సరం అప్పుల పాలయ్యే అవకాశం అధికంగా ఉంది అని చెప్పి గమనించాలి. అలాగనే రాజ్యపూజ్యం 5, అవమానం 7. మధ్యవర్తిత్వ కార్యక్రమానికి దూరంగా ఉండండి. అప్పులు ఇచ్చి పుచ్చుకునే వ్యవహారంలో చాలా జాగ్రత్త అవసరము. అదే కాకుండా ఉగాది పండగ ప్రారంభం నుంచే ఏళ్లనాటి శని మేషరాశి వారికి ప్రారంభం కాబోతుంది అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి. కనుక ఆయుకారకుడు, ప్రాణదాత, కర్మప్రదాత శని భగవానుడు రాగానే మేషరాశి వారు ఎలాంటి స్థితిని అవలంబించాలి అన్నట్లయితే వీలైనంతవరకు మౌనం, ధ్యానం, ఏకాగ్రత, సత్ప్రవర్తన, శుచి, శుభ్రత, వీలైనంత వరకు అధర్మం వైపు ప్రయాణం చేయకపోవడం. మీ జన్మ నక్షత్రం రోజున అంటే సంవత్సరం పొడవునా శనివారం, మంగళవారం, పూర్ణిమ, అమావాస్య తిథులు ఎందున ముఖ్యమైనటువంటి పనులు వాయిదా వేసుకోవడం, వీలైతే ఉప ఆవాసానికి దగ్గర అవ్వడం. అలాగనే ప్రతి శనివారం పూట ఓం క్రాం క్రీం క్రోం సహ శనయే నమః అనేటువంటి నామాన్ని నక్షత్రాలు 27 కనుక 27 సార్లు రాయడం. అలాగనే ప్రతి మంగళవారం పూట, ఎందుకు రాశాధిపతి కుజ భగవానుడు అవడం వలన ఓం క్రాం క్రీం క్రౌం సహ భౌమాయ నమః అనేటువంటి మంత్రాన్ని వ్రాయడం. నవగ్రహ తులాభార కార్యక్రమంలో మీరు పాల్గొనడం వలన భగవంతుడు తృప్తి చెంది విద్యలో, ఉద్యోగంలో, వ్యాపారంలో, ఐశ్వర్యంలో ఉన్నత స్థితికి మేషరాశి వారిని తీసుకురాబోతుందని చెప్పి గమనించాలి. అదే కాకుండా మీ మేషరాశి యొక్క అధిపతి కుజ భగవానుడు ఈ సంవత్సరము ధాన్యాధిపతి, వృక్షాధిపతి, సర్పాధిపతి అవడం వలన ఎర్రటి నేలలు కలిసి రావడం, అంటే ఎర్రటి భూములు క్రయ విక్రయాలు, అంటే ఇంటి స్థలాలు కానీ, వ్యాపార స్థలాలు కానీ, వ్యవసాయ క్షేత్రాలు కానిలో క్రయ విక్రయాలు చాలా యోగదాయకం. ఎరుపు పంట అయినటువంటి కందులు, మిరప, ఎరుపు వస్త్రాలతో కూడుకున్నటువంటి వస్త్ర వ్యాపారస్తులు, స్వర్ణకారిత వ్యాపారస్తులకు చాలా మంచి కాలం. కనుక వీలైనంత వరకు ఈ సంవత్సరము
ఆధ్యాత్మికమైన చింతనతో మీరు ప్రయాణం చేయగలిగినట్లయితే వీలైనంత వరకు ప్రతిరోజు కూడా ఉతికిన వస్త్రాలు ధరింప చేయగలిగితే మీ తొలిమెట్టు విజయం అక్కడి నుంచే ప్రారంభమవుతుంది. ఎందుకనగా శని సంచార స్థితిలో ఉన్నప్పుడు శని కుజులకు మిత్రభేదం కన్నా శత్రు పరిస్థితి ఉంటుంది కనుక మీరు మొట్టమొదటిగా సక్సెస్ అవ్వాలి, ప్రతి దాంట్లో విజయం సాధించాలి, గృహాల్లో గొడవలు పంచాయతీలు లేకుండా ఉండగలగాలి అని అంటే వీలైనంత వరకు శుచి శుభ్రత ఉత్తికిన వస్త్రాలు ధరింప చేయడము మేషరాశి వారికి మొదటి లక్షణము అని చెప్పి గమనించగలగాలి. ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే మీరు శని భగవానునికి సేవ చేసే సమయం ఆసన్నమైందని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి. భగవంతుని ఎప్పుడైతే మనం స్మరిస్తామో ధ్యానిస్తామో ఆయన మనల్ని పిలవగానే వచ్చి మనల్ని ఆయురారోగ్యాలకు కాపాడుతాడు అని చెప్పి మనం గమనించాలి. కనుక ఈ వీడియో మీరు చూడడమే శని భగవాను యొక్క ఆశీస్సుల కోసం అని చెప్పి గమనించాను. కనుక భగవంతుడు కూడా సిద్ధంగా ఉన్నాడు. నన్ను ఎవరైతే స్మరిస్తారో, నా ధ్యానం ఎవరైతే చేస్తారో, నాకు పూజ ఎవరైతే చేస్తారో వారిని కాపాడాల్సిన బాధ్యత నాదే అని చెప్పి శని భగవాను అనుకుంటూ ఉంటారు. అయితే కర్మప్రదాత, న్యాయ నిర్ణేత, ఆయుకర్త, సంపూర్ణమైనటువంటి సత్ప్రవర్తన శిక్షణకారకుడు కనుక శని భగవానునికి సేవ చేసే సమయం, శని భగవానునికి అక్షరాలు రాసి తులాభారం చేసే సమయం ఆసన్నమైందని చెప్పి మేషరాశి వారు గుర్తుపెట్టుకోగలగాలి. ప్రధానంగా వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం ఆచరింపజేసేవారు, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, రాజకీయ రంగం వారు, సినిమా రంగాల వారు తప్పకుండా ధర్మాన్ని పాటించండి. ఆ ధర్మమే మనల్ని విజయం కలిగిస్తుందని చెప్పి గమనించాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.